కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. తమిళనాడు రాజకీయాల్లోనే సంచలనమైనటువంటి నాయకురాలు జయలలిత. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలితకు సంబంధించిన ఆస్తులను ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం వేలం వేయబోతుందా? ఇప్పటికే దీనికి సంబంధించి బెంగళూరు కోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఆస్తులన్నింటినీ వేలం వేసి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ మొత్తాన్ని ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు జమ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు జూమ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. జయలలిత ఒక సంచలనమైనటువంటి నాయకురాలుగా దేశ రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. అయితే అలాంటి జయలలిత ముఖ్యమంత్రి హోదాలో కొన్ని వేల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారు. సో ఇప్పుడు ఆ అమౌంట్ అంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులే కాబట్టి వారికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని ప్రభుత్వానికి జప్తు చేయాలి, ప్రభుత్వానికి తిరిగి అమ్మడం ద్వారా ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడంపై మీరేమంటారు? ఇది ఒక శుభ పరిణామం అండి. ముఖ్యంగా అవినీతికి పాల్పడి ఎవరైతే ప్రజా ధనాన్ని కూలగొడతారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం కావాలి. మన దేశంలో అనేక మంది అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ఈ స్థాయిలో జయలలిత గారి స్థాయిలో అవినీతి జరగటం, ఆ అవినీతికి పాల్పడినటువంటి మొత్తం సొమ్మంతా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకి రికవరీ అవటం, అది కూడా 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఇది చోటు చేసుకుంది. ఇది ఎవరైతే జయలలితగా వారసులు అంటూ కొంతమంది తెరపైకి వచ్చారో వాళ్ళ మేనకోడలు కావచ్చు, మేనల్లుడు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా ఇది చెల్లుబాటు కాదు, ఇదంతా మొత్తం ఇది ప్రజల సొమ్ము అని చెప్పి బెంగళూరు కోర్టు చాలా స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర ఖజానానికి ఇది, తమిళనాడు ప్రభుత్వానికి ఇది చెందుతుందని తీర్పిచ్చిన దరిమిల అక్కడి నుంచి ఏదైతే గత 2 సంవత్సరాలుగా ఇవన్నీ కూడా సీజ్ చేసి ఉన్నాయో మొత్తాన్ని కూడా తరలించారు. తమిళనాడు ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తుంది. అయితే అందులో 27 కిలోల బంగారం ఉంది, 1116 కిలోల వెండి ఉంది, అదేవిధంగా వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, 10,000 చీరలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టు చీరలు, సిల్క్ చీరలు. అదే ఆ విధంగా 1500 ఎకరాల భూములు ఉన్నాయి. విలువైనటువంటి కీలక పత్రాలు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మొత్తం ఇప్పుడు ప్రభుత్వానికి చెందిందే. కాబట్టి ఏదైతే బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, ఇతరత్ర ఖరీదైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా మరి వేలం వేస్తారు. అదేవిధంగా కొంత నగదు కూడా దొరికింది, ఆ నగదు కూడా ఉన్నది, ఆ నగదు ప్రభుత్వ ఖజానాకి జమ అవుతారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విజయ్ గారు, ఇది జయలలిత గారు ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాలి. ఇలా ఈ కేసులో తీర్పు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఈ సొమ్ము మొత్తం ఈ ప్రజల్ని నుంచి కొల్లగొట్టినటువంటి సొమ్ము మళ్ళీ తిరిగి ప్రజలకి ఏ విధంగా చేరింది అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి కేసుగా కూడా మనం భావించాలి. అలాగే అక్కడ బెంగళూరు కోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఎందుకంటే అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వం దీన్ని సెక్యూరిటీ కల్పించడం కోసం ఈ ఆస్తులకి ఏదైతే మీరు చెప్పినటువంటి ప్రాపర్టీస్ అన్నిటికీ, అలాగే వజ్ర వైడూర్యాలు, అలాగే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, వీటన్నిటిని కూడా సెక్యూరిటీ కల్పించడానికి ఇప్పటి వరకు తమకు 7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి తమిళనాడు ప్రభుత్వమే ఈ అమౌంట్ కూడా తిరిగి చెల్లించాలి అనేటువంటి ఆదేశాలను కూడా ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలని, అంటే కేవలం సెక్యూరిటీ ఇవ్వడం కోసమే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయంటారా? ఖచ్చితంగా అండి. అది కూడా ప్రజాధనమే కదా. ప్రజాధనం వృధాగా మరి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ కేసు బెంగళూరుకి పోస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. బెంగళూరులో ఈ మొత్తం ట్రయల్ అంతా జరిగింది. అయితే దీని కేసు పూర్వపరాలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి విజయ్ గారు. ఎందుకంటే 1990లో మొట్టమొదటిసారిగా జయలలిత గారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆమె ఎన్నికల అఫిడవిట్లో, అంటే పోటీ చేసినప్పుడు ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఎన్నికల అఫిడవిట్లో తన స్థిరాస్తులు, చరాస్తులు ఈ వివరాలను ఇస్తారు, మనందరికీ తెలుసు. ఆ విధంగా ఆమె ఎప్పుడు తన ఆస్తుల విలువ మొత్తం 2 కోట్లుగా చూపించేది ఆ సమయానికి. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం తమిళ్, తెలుగు, అదేవిధంగా హిందీ తదితర రంగాల్లో ఆమె హీరోయిన్ గా పనిచేసింది. కాబట్టి ఆమెకు ఆస్తులు ఉన్నాయి సహజంగానే. ఆ రోజుల్లో 96లో ఆమె చూపించిన అఫిడవిట్ లో ఆమె ఆస్తుల విలువ 2 కోట్లు. అయితే ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా 90-96 మధ్య కాలంలో ఆమె విపరీతంగా అయినటువంటి ఆస్తులు కూడబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో 3,000 ఎకరాలు కొనుగోలు చేశారు. 5 షెల్ కంపెనీలు, అందులో 2 కంపెనీలు, ఒకటి జయలలిత గారిది నేరుగా ఉన్నది, ఒకటేమో ఆమె
సహచరి అయినటువంటి శశికళ గారిది. ఈ 2 కంపెనీలు, అదేవిధంగా వాళ్ళ బంధువర్గం, శశికళ బంధువర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈ మొత్తం 5 కంపెనీల ద్వారా 3,000 ఎకరాలు కొన్నట్టుగా వాళ్ళు చూపించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడానికి జయలలిత గారు ఏం చెప్పారంటే, అప్పుడు ఒక పబ్లికేషన్ పెడుతున్నట్టుగా, జయా పబ్లికేషన్స్ పేరుతో ఒక పత్రికను పెడుతున్నట్టు, ఆ పత్రికకి అభిమానులు, అదేవిధంగా అన్నాడీఎంకే కార్యకర్తలు జీవిత చందాలు కట్టినట్టుగా, అంటే 16,000 నుంచి 18,000 రూపాయలు జీవిత చందా ఆ పత్రిక అనమాట. ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్పి అప్పుడు చెప్పారు. అయితే ఆ తర్వాత విచారణలో తేలింది ఏంటంటే, ఆ చందాదారులందరూ కూడా అసలు ఫేక్ అనమాట. వాళ్ళు నిజమైనటువంటి అడ్రస్సులు లేరు, మనుషులు కూడా లేరు. అక్కడ దొరికిపోయారు. సో అది ఏ విధంగా ఆ డబ్బు వచ్చింది అనే దానికి అది కరెక్ట్ గా చూపించలేదు. ఆ తర్వాత శశికళ గారు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అనేటువంటిది అది చూపించలేకపోయారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక టీవీ ఛానల్ ఒకటి ఏర్పాటు చేశారు. టీవీ ఛానల్కి కూడా చందాలు కట్టారు అనేటువంటిది. ఎందుకంటే డిష్లు యాంటీనాలు ఉచితంగా ఇస్తాము, 5,000 రూపాయలు కట్టితే ఒకసారి చందా అని వాళ్ళు సబ్స్క్రైబర్స్ నుంచి జాయిన్ చేసుకున్నారు. తద్వారా కూడా కొన్ని కోట్ల రూపాయలు సేకరించారు. అయితే ఆ చందాదారులు కూడా ఫేక్ అనమాట. ఆ విధంగా ఆ విషయంలో కూడా వాళ్ళు చూపించలేకపోయారు. కోర్టుకి సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. ఆ తర్వాత ఏమైందంటే 96లో సుధాకర్ అని మీకు గుర్తుండే ఉంటది, జయలలిత పెంపుడు కుమారుడు, అంగరంగ వైభవంగా అసలు దేశంలోనే అటువంటి పెళ్లిని వివాహం అంటే అది ఎంత బ్లైటెంట్ గా అధికార దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఆడంబరాలు, విపరీతమైనటువంటి పెళ్లి ఖర్చు, దేశంలో ఏ పెళ్లి కూడా అంత స్థాయిలో జరగలేదు. ఆ సుధాకరన్ పెళ్లి జరిగింది. దానికి ఆ రోజుల్లో 6 కోట్లు ఖర్చు అయినట్టుగా తేల్చారు. అది మామూలుగా మార్కెట్ విలువ. అయితే దాంట్లో నాదేమీ లేదు, అది మొత్తం కూడా పెళ్లి కుమార్తె తరఫు వాళ్ళు భరించారు ఆ ఖర్చులని అని జయలలిత గారు కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. అయితే ఆమె చెక్కుల మీద సంతకాలు పెట్టినటువంటి చెక్కుల్ని కోర్టు వారికి ఎవరైతే ప్రాసిక్యూషన్ ఉంటుందో ఆ ప్రాసిక్యూషన్ చూపించేటప్పటికి ఆ విషయంలో కూడా ఆమె అక్కడ పప్పులో కాలేశారు. ఆ విధంగా ప్రతి సాక్ష్యము ఆమెకి వెనుక తిరిగింది. అదేవిధంగా మీకు టాన్సీ వ్యవహారంలో ఆమె ఆల్రెడీ అప్పటికే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు, టాన్సీ భూముల వ్యవహారం. ఆ విధంగా సుమారు 66 కోట్ల రూపాయల మేర ఈ పెట్టుబడులని పెట్టారని ఆ సంవత్సరానికి, అంటే దాదాపుగా మీకు 20 సంవత్సరాలు దాటిపోయింది. ఆ సంవత్సరంలో 2 కోట్ల రూపాయలు కేవలం ఆస్తులు ఉన్నటువంటి జయలలిత గారు కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిది కోర్టు చేసి, అప్పుడు కోర్టు ఒక శిక్ష వేసింది. 4 సంవత్సరాలు జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించారు. మనందరికీ తెలుసు. అయితే తర్వాత జయలలిత గారు చనిపోవటం ఇదంతా జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు ఇప్పుడు వీటిలన్నిటిని కూడా అమ్మేసి, ఆమె దగ్గర ఏదైతే ఒక ట్రెజర్ అనేది ఉన్నదో అది అమ్మేసి 100 కోట్లు చెల్లించాలనేటువంటి ఒక తీర్పు కూడా ఇచ్చింది. సబ్సిక్వెంట్ గా ఇప్పుడు ఆమెకి చెందినటువంటి ఆభరణాలు కావచ్చు, భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరమైనవి. ఇటువంటి కేసుని మనం భారతదేశంలో చాలా అరుదైనటువంటి కేసుగా చూస్తాం. జయలలిత గారు ఆ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలించి ఉండొచ్చు, ముఖ్యమంత్రిగా కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు. కానీ భయంకరమైనటువంటి అవినీతి ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా, ఆ మాటకు వస్తే దేశాధినేతలు కూడా ఈ స్థాయిలో, మనం తెలుసు ఇంతకుముందు ఇమెల్డా ఫిలిప్పీన్స్ లో అక్కడ ఇక్కడ కొంతమంది అవినీతికి పాల్పడినప్పుడు వాళ్ళ రాజప్రాసాదాల మీద కొంతమంది దాడులు చేసినప్పుడు కొన్ని వందలాది జతలు దొరికినాయి అనేది కూడా మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు జయలలిత గారి ట్రెజర్ లో 750 జతల చెప్పులు కూడా ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఆమె 10,000 చీరలు, అంటే ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనేటువంటిది ఇది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక్కటితో నేను చెప్తాను, మనకి చాలా చెప్పుకునేటువంటిది ఏంటంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చెప్తాం. ప్రపంచాన్ని మొత్తం సాధించాలి, ప్రపంచాన్ని మొత్తం జయించాలని చెప్పి బయలుదేరినటువంటి అలెగ్జాండర్ చివరికి ఏం చెప్పాడంటే, భారతదేశంలోనే చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు ఆయన ఒకటే చెప్పాడు, నా 2 చేతులు ఈ కాఫిన్ లో ఏదైతే శవపేటిక ఉంటది కదా, బయట శవపేటిక బయట పెట్టండి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళలేము అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం కోసం. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని జయించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేలాది మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని
వాళ్ళు కుటుంబాలను వదిలేసి వాళ్ళు చనిపోయి, శత్రు దేశాల సైన్యాలు కూడా చనిపోయి తీరనటువంటి అపారమైనటువంటి ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఆయనకి ఒక రియలైజేషన్ వచ్చింది. ఈ యుద్ధాల వల్ల ఉపయోగం లేదు, యుద్ధాల వల్ల సర్వనాశనం అవుతాం, మనం కట్టుకుపోయేది లేదు చివరికని ఆయన 2 చేతులు కూడా ఆ శవపేటిక బయట పెట్టి ఉంచమని తన వాళ్ళతో చెప్తాడు. అది ఆ విధంగానే వాళ్ళ జయలలిత గారి మనం చూసాం. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోవటం కూడా ఒక వివాదాస్పదమైంది. ఆమె నిజంగానే చనిపోయిందా, లేకపోతే ఏ విధంగా చనిపోయింది అనే దాని మీద ఇంకా ఇప్పటికీ కూడా అనేక అనుమానాలు. మిస్టరీ కొనసాగుతుంది. ఎస్, అలాగే విక్రమ్ గారు, రాబోయే ఒక ఏడాదిలోనూ ఏడాదిన్నర కాలంలోనూ తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నా డిఎంకే అలాగే అక్కడ డిఎంకే, ఇప్పుడు 2 పార్టీలు కూడా హోరాహోరీగా కూడా ఇప్పటి వరకు కూడా పోటీలో ఉన్నాయి. అయితే జయలలిత తర్వాత ఒకసారిగా అన్నా డిఎంకే పూర్తిగా బలహీనపడింది. ఇప్పుడు డిఎంకే అక్కడ అధికారంలో ఉంది, ఆమె అభిమానులకు కానీ ఒక సెన్సిటివ్ అటాచ్మెంట్ ఉంది. ఇలాంటి టైంలో జయలలితకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని వేలం వేస్తే అది ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? అలాగే జయలలితను అభిమానించేటువంటి అభిమానులందరూ కూడా డిఎంకేకు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఎన్నికల్లో? అదేవిధంగా అంటే ఇప్పుడు జయలలితకు సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే 700కు పైగా చెప్పులు, అలాగే 10,000కు పైగా ఉన్నటువంటి చీరలు, అలాగే వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, ఇవన్నీ కూడా ఒక స్మారక భవనం లాంటిది ఏర్పాటు చేసి, ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసి అందులో ఏదన్నా ప్రదర్శనకు ఉంచితే బాగుంటుందా? లేదంటే పూర్తిగా వాటిని అమ్మేసి, వేలంలో అమ్మేసి ఆ వచ్చినటువంటి సొమ్మునంతా కూడా ఖజానాకు జమ చేసే పరిస్థితి ఉంటే బాగుంటుందంటారు? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎలా చేస్తే బాగుంటుంది? డిఎంకే కూడా ఇది ఒక కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సో డిఎంకే కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం పడకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇది పూర్తిగా ప్రజాధనం అండి. ప్రజాధనాన్ని కొలగొట్టారు. ఆ ప్రజాధనాన్ని కొలగొట్టి బంగారం రూపంలో, వెండి రూపంలో, భూముల రూపంలో, చెప్పుల రూపంలో, బట్టల రూపంలో, ఇతరత్ర విలువైనటువంటి వస్తువుల రూపంలో జమ చేసుకున్నారు. వాటిని ప్రదర్శనశాలలో ఉంచాల్సిన అవసరం లేదు. ప్రదర్శనశాలలో ఉంచడం వల్ల ఏమి సందేశం ఇస్తాం? ఇది అవినీతికి పాల్పడి ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా కూడగట్టిందని చెబుతాం వల్ల కాదు. అందువల్ల అది ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రదర్శనశాల కావచ్చు, మ్యూజియం కావచ్చు, అదేంటంటే స్మారక చిహ్నాలతో మ్యూజియం పెడతారు. ఇది స్మారక చిహ్నం కాదు, ఇది అవినీతి సొమ్ము, పాపపు సొమ్ము. కాబట్టి ప్రతి పైసా కూడా తిరిగి ప్రజలకే చెందాలి. కాబట్టి దీన్ని పూర్తిగా ఏదైతే ఉన్నదో అన్ని కూడా మీరు అన్నట్టుగా వేలం వేసేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తారు. ఇక దీని మీద మీరు అన్నట్టుగా కొంత సెంటిమెంట్ ఉండొచ్చు. ఎందుకంటే మన దేశ రాజకీయాల్లో తమిళనాడుది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అది అక్కడ భావోద్వేగాలు ఎక్కువ, అక్కడ అటాచ్మెంట్లు ఎక్కువ. అక్కడ ఒక మనిషి తప్పు చేశాడని చెప్పినప్పటికీ కూడా అతన్ని విపరీతంగా ఆరాధించడం అనేటువంటిది చాలా ఎక్కువగా చూస్తాం. పర్సనాలిటీ కల్ట్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి తమిళనాడులో. అయినప్పటికీ కూడా జయలలిత గారి ఒక వారసత్వం ఇప్పుడు ఏమీ లేదు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు జయలలిత గారిని ఎవరు భ్రష్టు పట్టించారు, శశికళ వల్ల ఆ విధంగా తయారైంది అనేటువంటి ఒక సింపతి కూడా ఉంది. అందువల్ల ఇవాళ ఆమెకి చెందినటువంటి అంటే ఏదైతే ఈ ట్రెజర్ ఉందో, ఈ సంపద ఉన్నదో దానిని సీజ్ చేసుకొని తిరిగి ప్రజలకి అందించడం అనేది అక్కడ ప్రజల్లో పెద్దగా భావోద్వేగాలు రేకెత్తే అవకాశం లేదు. ఇది రాజకీయంగా కూడా అన్నాడీఎంకేకి కలిసి వచ్చేదేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా దాన్ని డిఫెండ్ చేసుకుంటారు? జయలలిత గారి అక్రమాస్తులు ఇంత ఉన్నాయి, ఇవన్నీ ప్రభుత్వం చేసిందంటే కాదు అని చెప్పలేదు కదా. అంటే ఎవరో తీసుకెళ్లి ఆమె చోట పెట్టలేదు కదా. ఇప్పుడు డిఎంకే వాళ్ళు కనుక రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటే ఆ డబ్బు తీసుకెళ్లి జయలలిత గారి ఇంట్లోనో పోయిస్ గార్డెన్ లో పెట్టినవి కాదు కదా. ఇవన్నీ ఆమె సొంతం. ఆమె సినిమా రంగం ద్వారా సంపాదించుకుంది కొంత. ఇదంతా కూడా రాజకీయాల ద్వారానే వచ్చింది. కాబట్టి ప్రజల్లో తాత్కాలికమైనటువంటి కొంత సానుభూతి ఏమైనా వ్యక్తం అవుతుందేమో కానీ ఇది రాజకీయపరమైనటువంటి అంశంగా వాళ్ళకి అన్నాడీఎంకే కలిసి వచ్చే అంశంగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్ సార్. ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులుగా దీన్ని పరిగణించాలి, అలాగే పాపపు సొమ్ముగా దీన్ని పరిగణించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ స్థాయిలో వందల వేల కోట్ల రూపాయలను సంపాదిస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా అవి తిరిగి ప్రజలకే చెందాల్సినటువంటి ఒక ఇష్యూగా దీన్ని చూడాలి. అలాగే దేశంలోనే ఇది ఒక అరుదైనటువంటి కేసుగా కూడా దీన్ని భావించాలి. ఇప్పటి వరకు కూడా ఇలాంటి కేసు ఎక్కడ కూడా దేశ చరిత్రలో కూడా జరగలేదు. అలాగే అవినీతి నేతలకు ఇదొక చెంపపెట్టు లాంటి నిర్ణయం అనేది కూడా చెప్తున్నారు
విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? జయలలిత అక్రమాస్తులను వేలం వేయాలనేటువంటి కోర్టు నిర్ణయాన్ని మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.